హాయ్ హాయ్ బ్రో మూవీ ఎలా అనిపిస్తుంది బ్రో? సూపర్ బాగుందన్న, చాలా బాగుంది. ఎలా కట్అవుట్ డార్లింగ్ కట్అవుట్ గురించి ఏం చెప్తారు? సూపర్. స్క్రీన్ సరిపోలేదు యాక్చువల్ చెప్పాలంటే, ఫుల్ 70 mm స్క్రీన్ మొత్తం సరిపోలే. చాలా మంది ట్రోల్ చేశారు కదా ఇది KGF 3 అని, దాని గురించి ఏం చెప్తారు? నో, KGF అలా అసలు ఏం కాదు, అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్తో కంపేర్ చేసుకోవచ్చు అసలు యాక్చువల్గా. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే సలార్ గురించి సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ బ్రో. అవునా స్వామి, ఎలా అనిపించింది స్వామి మూవీ? బాగుందండి సినిమా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. డార్లింగ్ కట్అవుట్ గురించి ఏం చెప్తారు? అదొక యూనిక్ కట్అవుట్, దాన్ని ఎవరితో కంపేర్ చేయడానికి ఏం లేదు, కానీ చాలా బాగుంది సినిమా. చాలా మంది KGF 3 అని ట్రోల్ చేస్తున్నారు కదా స్వామి, దాని గురించి మీరేం చెప్తారు? వాళ్ళు ఎవరు సినిమా చూడలేదు కదా, సినిమా చూసిన వాళ్ళు ఎవరు అలా అంటారు అంతే. ఒక మాటలో చెప్పాలంటే సలార్ గురించి వర్త్ వాచింగ్, చాలా బాగుంది. అప్పుడెప్పుడో ఒక ఆడియో ఫంక్షన్లో మోహన్ బాబు గారు అన్నట్టు అయ్యప్ప స్వామి సాక్షిగా చింపేశాడు సినిమా. పార్ట్ 2 గురించి వెయిట్ చేస్తున్నారా? చేస్తున్నాను. అన్న ఎలా ఉంది సార్ సలార్? ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆగవయ్యా కాసేపు ఆగు, ఇంకా స్టార్ట్ వల్ల భయ మళ్ళీ తీసుకో టేక్. సినిమా ఎలా ఉంది? ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ భారతదేశంలో ఎన్ని అవార్డులు అయితే ఉన్నాయో, ఎన్ని అవార్డులు వస్తాయో అన్నీ ఈ సినిమాకే వస్తాయి. ఈ పెర్ఫార్మెన్స్ కానీ ప్రభాస్ గారు ఏదైనా చాలా బాగా చేశారు. అయ్యప్ప స్వామి సాక్షిగా చెప్పాలంటే ఒక సీన్లో హీ డిడ్ ఏ పెర్ఫార్మెన్స్ మామూలుగా. వద్దా స్వామి చెప్పండి స్వామి. లెట్ దెమ్ నో స్వామి, లెట్ దెమ్ నో. ఆ సీను మీరు సినిమాలో చూడాలంతే. సస్పెన్స్ స్వామి మాకు అంతే, చూడండి మీరే సినిమా. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. బ్రో మూవీ ఎలా అనిపిస్తుంది బ్రో? బాగుంది బ్రో, లైక్ సినిమా బాగుంది, చాలా బాగుంది. చాలా మంది ట్రోల్ చేశారు కదా KGF 3 అని, దాని గురించి ఏం చెప్తారు? KGF 3 అనే అట్లేం లేదు, డిఫరెంట్ స్టోరీ, అది డిఫరెంట్ స్టోరీ బాగుంది. ప్రభాస్ కోసం చూడొచ్చు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది బ్రో మీకు? బాగుంది బ్రో, ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్. ఏ మూవీలో ప్రభాస్ కన్నీ ఆ లెవెల్ ఎలివేషన్స్ పడలేదు. డార్లింగ్ కట్అవుట్ గురించి అది ఆ ఫస్ట్ హాఫ్ జస్ట్ కట్అవుట్ మీద నడుస్తుంది, డైలాగ్స్ కూడా ఎక్కువ ఉండవు, జస్ట్ కొన్ని డైలాగ్స్ అంతే. అసలు డైలాగ్స్ లేకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం నడుపుతాడు. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారా? పార్ట్ 2 కోసం పక్కా వెయిట్ చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే సలార్ గురించి? ఒక మాటలో చెప్పాలంటే అరాచకం. థ్యాంక్ యూ బ్రో. అన్న ఇది అందరూ KGF 3 అని ట్రోల్ చేస్తారు కదా, దాని గురించి ఏం చెప్తారు? KGF అయితే పనికి కూడా రాదు, అంత బాగుంది అన్న. KGF సినిమా కంటే మించి ఉంది, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది సినిమా. ఓవరాల్గా అయితే ఫెంటాస్టిక్ అన్న, మైండ్ బ్లోయింగ్ అన్న, వర్త్. డార్లింగ్ కట్అవుట్ గురించి ఏం చెప్తారు? డార్లింగ్ కట్అవుట్ గురించి మాట్లాడితే నేనేం మాట్లాడాను, ఓడలో ట్రోలింగ్ చేస్తే ఆయననే ట్రోలింగ్ చేస్తే కత్తి యుద్ధం చేసినట్టు చేస్తున్నా. అర్థమైంది, అంతా బాగుంది సినిమా. ఎవరు ట్రోల్ చేయగర్రి, మంచిగా చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం ప్రభాస్ అన్న కొత్తగా చూసినట్టుంది, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాకు బ్లాక్ బస్టర్ వచ్చింది అన్న ప్రభాస్ అన్న. ఇక్కడ చూడలే, ఇంకా సద్య పొద్దున పూట చూడాలి, ఆడ వేరే మాట్లాడితే కొట్టనే చంపేస్తారు, ఆడ అట్టున్నారు. అంతా బాగుందన్న సినిమా, ఓవరాల్గా చాలా నచ్చింది. ఎక్కడ నెగిటివ్ ఏందనంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ ఉంటుంది, కాదని అంటే కొద్దిగా డల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఇట్లా ఉంటుంది చూడన్న. మన లైఫ్లో హాలీవుడ్ లెవెల్లో ఫైట్స్ ఉంటాయి చూడ, అట్లునే అన్న. హాలీవుడ్ కట్అవుట్ ఉంది, హాలీవుడ్ అన్నీ ఉన్నాయి. దాని నుంచి ఉన్నాయి అన్న. మన ప్రభాస్ అన్న ఇప్పుడు దంగి లేదు దుంకి లేదు అన్నట్టు చేసేసిండు అన్న. షారుఖ్ ఖాన్ లేడు, ఎవరు లేరు, అంతా చేసేసి అంతా కాంపిటీషన్ ఉంది. డైరెక్షన్ ఎలా ఉందన్న? కాలు మొక్కాలన్న అసలు ఆయనది. అంతా బాగుందన్న, అంతా బాగుంది, చాలా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారా? లీగల్గా అన్న. ఇప్పుడు బాహుబలి 2 కోసం కూడా వెయిట్ చేయాలి, కానీ సలార్ 2 కోసం వెయిటింగ్ అన్న. ఎలా ఉంది డార్లింగ్ కట్అవుట్ మూవీలో? కంబ్యాక్, అసలు ప్యూర్ కంబ్యాక్, సూపర్ ఇచ్చారు. చాలా మంది ట్రోల్ చేశారు కదా KGF 3 అని, దాని గురించి లేదు అసలే KGF కి దానికి ఏం సంబంధం లేదు. దానికి దీనికి సింకే లేదన్న. నెంబర్ 1 ఉంది సినిమా మాత్రం. పార్ట్ 2 ఇంకా బాగుంటది. మాకు ప్రశాంత్ సార్ మీద కాదు, పార్ట్ 2 కోసం ఇంకా పిచ్చెక్కిపోతారు. ఎలా ఉందన్న? చెప్పడానికి ఏం లేదన్న, ఖాన్ సార్ ఎరిపెక్కిపోవాలి మన సినిమా. LKG సినిమా భయ్య, ఎవరికైనా అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండం సినిమా, సూపర్ ఉంది. నైట్ 12 గంటలకు వస్తే 3 గంటలకు పోతే వణుకు పుడుతుంది లోపల. 3 గంటలకు భయ్య ఏ సినిమాను చూసాము 3 గంటలకి. ప్రభాస్ సినిమా 3 గంటలకు 12 గంటలకు, అసలు తెల్లవారు మేల్క ఉండి చూడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. నేను కూడా అనుకున్నా, అంటే చాలామంది అనుకున్నారు, ఏమనుకున్నారు అంటే సినిమా
ఒక హీరోకి 100 కోట్లు ఇవ్వడం అవసరమా, ప్రభాస్కి 100 కోట్లు ఇవ్వడం అవసరమా అని చెప్పేసి నేను కూడా అనుకున్నా, చాలామంది అనుకున్నారు, నేను కూడా బయటకు అనలే. నేను చాలా 100 కోట్లు ఒక ఆయనకి ఇచ్చే బదులు 10 మందికి ఇస్తే 10 సినిమాలు తీసుకోవచ్చు కదా, ఒక సినిమాకు 100 కోట్లు ఇవ్వడమా అని అనుకున్నా. కానీ 100 కోట్లు కాదు కదా, 1000 కోట్లు ఇచ్చినా కానీ తక్కువే, అన్ని డబ్బులు వస్తున్నాయి. ఒక ప్రొడ్యూసరు ప్రభాస్ హీరోని పెట్టేసి 100 కోట్లు పెట్టుబడి పెడితే 1000 కోట్లు వస్తున్నాయి. 1000 కోట్లు పెడితే 1,00,000 కోట్లు సంపాదిస్తున్నాయి. అట్లా ఇవ్వడంలో తప్పు లేదు కదా. ప్రభాస్ కట్అవుట్ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండం ఉంది భయ్య. ఇగో నా తోడలా ఉంది, ఒక్కొక్క చెయ్యి లుక్స్ చేస్తారు భయ్య. వాళ్ళు ఏంటంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళేమో వాళ్ళ యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడం కోసం, కొంతమంది సినిమాని తొక్కేయడం కోసం, కొంతమంది ఏమో హీరోని తొక్కేయడం కోసం, కొంతమంది ఏమో వాళ్ళు ఫేమస్ కావడం కోసం యూత్ వాళ్ళని బదనాం చేస్తారండి. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఫేమస్ కావాలంటే నిన్ను బదనాం చేయాలి, ఆ రూప రాజకీయం టైపులో. ఇప్పుడు ఏదైనా పాలిటిక్సే, కాకపోతే అది రాజకీయం, ఇది రాజకీయం కాదు. అట్లా ఉందన్నట్టు. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో రావాలి అంటే ఇంకొక పార్టీని బదనాం చేయాలి. అట్లా కొంతమంది తోటి బదనాం చేపిస్తుంటారు అన్నట్టు. కానీ నేను కూడా సినిమా చూడమని చెప్తలేను, మీరు చూడండి, నిజంగా మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. కానీ నేను కూడా చూడమని చెప్తలేను, నాకు నచ్చింది నేను చెప్తాను, నాకైతే నచ్చింది. అది ఐ లవ్ యూ. పార్ట్ 2 గురించి ఏం చెప్పబోతున్నారు? ఆ పార్ట్ 2 సస్పెండ్లో ఉన్నది. రాజు ఎవరైతారో అనేది. ఫ్రెండ్షిప్ చేస్తాడు భయ్య, ఫ్రెండ్స్ మోసం చేస్తారు. ఫ్రెండ్షిప్ ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అంటే ప్రజలే ముఖ్యమని ఒక కంటెంట్, మదర్ సెంటిమెంట్ ఉంది కాబట్టి కేజీఎఫ్ లాగా ఉంది అనేది అని అంటున్నారు. అంటే ట్రోల్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు వచ్చేది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏంటంటే కొంతమంది కేవలం యూట్యూబ్ ద్వారానే బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళు మంచి కోసం చేస్తున్నారా చెడు కోసం చేస్తున్నారా మనకైతే తెలియదు. దానివల్ల ఎవరికి ఉపయోగం అవుతుంది అనేది కూడా మనకు తెలియదు. కానీ ట్రోల్ చేస్తున్నారు. కానీ నిజంగా సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడాలి. నిజంగా అట్లా ఉంది అని అంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. పాలజీకే పోరగాళ్ళని తీసుకుపోయినా కానీ వాడు పాలజీకే వదిలిపెట్టేసి సినిమా చూస్తాడు. అట్లా ఉంది సినిమా. ఇంత చలి పెడుతున్నా కానీ లోపలికి పోతే మొత్తం వేడి ఉంది భయ, గరం ఉంది. చాలా బ్రహ్మాండం. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అయితే ప్రభాస్కి అయితే మాత్రం చెప్తాను కదా, ప్రభాస్ కట్అవుట్ని ఎలా వాడుకోవాలో ప్రశాంత్ నీళ్ళు వాడుకున్నట్టు ఎవరు వాడుకోవట్లా. ప్రశాంత్ నీళ్ళు స్పెషల్ క్లాసే తీసుకోవాలి ఓమ్రాత్కి అయితే, కట్అవుట్ని ఇలా వాడుకోవాలరా అని. అండ్ సిమిలర్ స్టార్టింగ్ మనకి స్లోగా వెళ్తూ ఎప్పుడైతే ప్రభాస్ బర్స్ట్ అవుతాడో అక్కడి నుంచి వేరే లెవెల్లో ఉంటుందన్న సినిమా అయితే మాత్రం. అండ్ ఇంటర్వెల్ అక్కడి నుంచి ఎట్లా అంటే మనకి గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది, ఎక్కడా తగ్గదు మనకి. అండ్ ఇంటర్వెల్ అయితే సెకండ్ హాఫ్ అయితే మాత్రం మనకి కాన్సార్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతాడు. మనకి ఫస్ట్ కేజీఎఫ్ వరల్డ్లోకి ఎలా అయితే ప్రశాంత్ నీళ్ళు తీసుకెళ్ళిపోయారో ఇందులో కాన్సార్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు. ఆ విధంగా చాలా బాగుంది. అండ్ ప్రతి సీన్లో ప్రభాస్ కనిపించే ప్రతి సీన్ గూస్ బంప్స్ వస్తాయి. ప్రతి దాని కూడా డిస్క్రైబ్ చేస్తే స్పాయిలర్ అయిపోతుంది. స్పాయిలర్ ఏమి ఇవ్వకుండా చెప్తా ప్రతి సీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. మోస్ట్ వైలెంట్ మ్యాన్గా చూపించారు, ఎవరు చూపించలేకపోయారు. మోస్ట్ వైలెంట్ మ్యాన్గా రాజమౌళి కూడా వార్ సీన్స్లో వైలెంట్ మ్యాన్ చూపించారు, కామ్ మ్యాన్ చూపించారు. అంటే ఒక క్లాస్గా అంటే మాస్గా చూపించారు. కానీ ఇందులో మాత్రం మోస్ట్ వైలెంట్ అన్న. ఇక్కడ కామ్నెస్ ఉండే ఫస్ట్ హాఫ్లో వైలెన్స్ కంట్రోల్ చేసుకోవడం కానీ, అండ్ సెకండ్ హాఫ్లో మనకి ఫుల్ వైలెన్స్తో ఉండగా చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. ఇప్పుడు సాటిస్ఫై అంటే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే బాహుబలితో తర్వాత చూసుకుంటే సాహో కానీ, రాధేశ్యామ్ కానీ, ఆదిపురుష్ కానీ, ఈ మూడిట్లో ప్రభాస్కి ఎందుకనో ఏదో తక్కువైపోతుంది. ఆ తక్కువ అనేది ఏదైతే అవుతుందో ప్రశాంత్ నీళ్ళు ఈసారి అలా అవ్వకూడదు అని చెప్పేసి గట్టిగా ప్లాన్ చేసుకుని రాసాడు అనిపించింది. ఫుల్లీ సాటిస్ఫైడ్ అయినా ప్రభాస్ లుక్స్కి అయితే. లేదన్నా నిజంగా నాకు సినిమా సరే చెప్తున్నా కదా అన్న, సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ అయితే భయపడేని చెప్పట్లేదు నేను. అండ్ ఇంకోటి నిజంగా నాకు సినిమా నచ్చకపోతే చెప్పకుండా వెళ్ళిపోయేటోండి. చెప్తున్నా బాగుందా, ఇంకా నేను రిస్క్ తీసుకోకుండా బాగుందని చెప్తున్నా. రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, పక్కా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఫ్లాప్ సినిమా అయినా సరే మనకి 80% రికవరీ వస్తుంది ప్రభాస్ సినిమాకి. సో ఇంత పాజిటివ్ కంటెంట్ వచ్చినప్పుడు 100% రికార్డ్స్ బ్రేక్ చేసే ఛాన్సెస్ వస్తాయి. బట్ 100% బ్రేక్ చేసి చెప్పాలి, ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నా.
అది పార్ట్ 2 అయితే దీనికంటే మించి తీస్తానని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. అండ్ మూవీ కూడా ఏంటంటే అన్న మనకి మూవీలో కూడా ఇంకా డిసప్పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే సడన్గా వింటుంటే మనకి కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐడియా వచ్చేస్తుంది. సలార్ అయితే మామూలు లేదు, డైనోసార్ అయితే ఎంట్రీ ఇచ్చిండు, మామూలు ఎంట్రీ లేదు, అసలు గూస్ బాంబ్స్ వస్తాయి. అసలు ప్రతి సీన్ మాత్రం ఎలివేషన్స్ అయితే పీక్ ర్యాంప్లో ఉండే. నేనైతే ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలైతే లేదు. కుర్రో కుర్రో అమ్మ పాలకు జగదాంబ పాలకు తల్లి అన్నా మన ప్రభాస్ అన్న మొత్తం రికార్డులు బద్దలు కొడతాడు, దంగలు దంచి కొడతాడు, బాబాల రికార్డులు బద్దలు కొడతాడు. అన్నకి తిరుగులేదు, డైనోసార్కి అడ్డు లేదు, మామూలు లేదు. ఎలివేషన్స్ అయితే ర్యాంప్ అంటే మామూలు ర్యాంప్ లేదు. ఇంకోటి అసలుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ ఉందని. అసలుకి సెకండ్ హాఫ్లో ఓ ఫైట్ ఉంటుంది, ఆ మామూలు ఉండదు. ఫస్ట్ హాఫ్లో కూడా అసలు ఆ ఎలివేషన్ సీన్స్ అయితే ఆ బాంబులు మొత్తం సెట్ చేసి వచ్చి ఫైట్ చేస్తాడు. అప్పుడు ఒక్కొక్కటి వెనక్కి పోతుంటారు చూడు, అవి మాత్రం ర్యాంపులు ఉండే. మామూలు లేదు సినిమా అయితే. డైనోసార్ అన్నంగా సలార్ అన్న ఎవడెవో ట్రోల్ చేస్తుండే, ఇప్పుడు ఎవరు ట్రోల్ చేయలేడు. ఇంకా ట్రోల్ చేసినోడు వాడిని ఆపలేము, ఎందుకంటే వేస్ట్ అయ్యాలని వదిలిపెట్టాల్సిందే తప్ప ఇంకా నేను మాటలే మాట్లాడుకోలేదు. సినిమాకి వెళ్ళి చూడాలి. సంక్రాంతి గింక్రాంతి మొత్తము అంటే క్రిస్మస్ పండుగ జనవరి 1 మొత్తం అయితే సలార్ హావా అయితే నడుస్తుంది. సినిమా అయితే బాగుంది, మంచిగా అయితే ఎంజాయ్ చేస్తాను. అంటే నేను 2000 కోట్లు అబౌవ్ దాటుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బాబాల్ రికార్డ్స్ దంగాల రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న హైప్ చూస్తే మాత్రం మామూలు హైప్ లేదు. ఎందుకంటే ఏంది అన్న అసలు 1 గంట షో కూడా ఎక్కడ దక్కనియలేదు, 4 గంటల షో. ఏ షో అయినా బుక్. ఇంకోటి డబల్ రేట్లు ఉన్నా కానీ ఏమో తగ్గట్లేదు అంటే లెక్కేసుకో. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అట్లా ఉన్నారు, డయాడ్ ఫ్యాన్స్. ఎలివేషన్స్ అనే పీక్ ర్యాంపు. కేజీఎఫ్ కూడా పనికిరాదు అంత ఎలివేషన్స్. మొత్తం ఎలివేషన్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి మాట. హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఎక్కువ అంత ఏం లేదన్న. ఇంపాక్ట్ అయితే వాళ్ళ అమ్మ ఆస్తిక ఏవో కల్పనకి వస్తుంది, ఇంక అప్పుడు దొరికిపోతుంది. తర్వాత వాళ్ళ మదర్కి ఇంపార్టెన్స్, అమ్మ మాట వినడము, ఫ్రెండ్షిప్ అసలుకి ఫ్రెండ్ కోసం చేయడము. దీనిలో ఫస్ట్ పార్ట్లో మొత్తం ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చూపిస్తారు. సెకండ్ పార్ట్లో వాళ్ళు ఎందుకు విడిపోయినా ఏందనేదే ఉంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్లో ఏందనేది ఇంటి అనేది ఇచ్చినాడు, ఎందుకు వాళ్ళు బద్ద శత్రువు అయితే. అంటే సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. అది పార్ట్ 2 వాళ్ళు అదే ఎందుకు బద్ద శత్రువులు అనేది మనకి ఇంటి ఇచ్చిండు కదా, దాంట్లో ఎట్లా తీసుకోపోతారో ప్రశాంత్ నీల్ గారు అయితే మనం అయితే వేచి చూడాలి. అదే అన్న మనం రివీల్ చేయకూడదు, అది ఉందో మనం థియేటర్లో పోయి వాళ్ళు చూడని. అదే రేటింగ్ 5కి 5 ఇస్తాను. బ్లాక్లో ఉన్నంత మాత్రాన డార్క్నెస్ డార్కే అనుకుంటున్నారు. డార్క్ వేరు, ఇది వేరు. ఇప్పుడు కేజీఎఫ్ తీసినారు, కబ్జా తీసినారు, అదే దాంతో పోలిక కాకుండా మనకేం నచ్చింది ఏందనేది అయితే పోయి చూస్తే బెటరు. అంతేగాని అదే నరేషన్ పోతే అదే అని అనుకుంటే మాత్రము వేరు. ఇంకా అదే నా మైండ్ సెట్ అక్కడ నుంచి తీసేయండి. ఎందుకంటే డైలీ నువ్వేం చేస్తావు, అన్నం తింటావు, అంతనే రొటీన్ అంటావా? కాదు కదా. ఒక్కొక్కసారి కొద్ది కూర అది ఇట్లా వేసుకుంటావు, ఆ అన్నమే అని అదే ఓసారి ఓ రకంగా ఉంటుంది. అంతేగాని అదే అని అనుకోద్దు. కంపేర్ చేయకుండా పోయి అయితే సినిమా చూడు.